నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు భాద్రపద మాస శుక్లపక్ష త్రయోదశి తిథి మధ్యాహ్నం 3:10 వరకు, తదుపరి చతుర్దశి తిథి. ధనిష్ట నక్షత్రం సాయంత్రం 4:33 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. సుకర్మ యోగం ఉదయం 11:42 వరకు, తదుపరి ధృతి యోగం. తైతల కరణం మధ్యాహ్నం 3:10 వరకు, గరజి కరణం రాత్రి 1:29 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 10:57 నుండి 12:22 వరకు. అమృతకాలం ఉదయం 7:08 నుండి 8:35 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 చంద్రోదయం సాయంత్రం 5:08 చంద్రాస్తమయం రాత్రి 5:02 అభిజిత్ ముహూర్తం పగలు 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:24 వరకు. మరలా మధ్యాహ్నం 3:02 నుండి 3:51 వరకు. రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:14 వరకు. యమగండం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. రేపు దూర్వా త్రిరాత్రి వ్రతం. భాద్రపద శుక్లపక్ష త్రయోదశి నుండి భాద్రపద పూర్ణిమ వరకు ఈ వ్రతం ఆచరిస్తారు. పద్మపురాణం ప్రకారం ఈ వ్రతాన్ని పుత్రప్రాప్తి వ్రతం అని కూడా పిలుస్తారు. మొదటి రోజు దంపతులు శివుణ్ణి, ఉమాదేవిని గరికతో పూజించి హోమం చేస్తారు. రెండవ రోజు దంపతులు యమధర్మరాజుని, పూర్ణిమ రోజు దంపతులు ఉపవాసం ఉండి ఉమామహేశ్వరులను, యమధర్మరాజుని, సావిత్రీదేవిని పూజిస్తారు. ఈ వ్రతం ఆచరించటం వలన అనంతమైన ఆనందం, సంపద, ఆరోగ్యం చేకూరుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. నిరయన రవి కన్యా రాశిలో రేపు సాయంత్రం 7:42 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి సౌరమాన కన్యా మాసం తమిళ ప్రాంతం వారికి పెరటాసి మాసం ప్రారంభమవుతుంది. రేపు కన్యా సంక్రాంతి. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటానికి అనుకూలించే షడశీతి పుణ్యకాలం రేపు మధ్యాహ్నం 12:11 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. రేపు విశ్వకర్మ జయంతి. విశ్వకర్మ పూజ అని కూడా పిలుస్తారు. దేవశిల్పి అయిన విశ్వకర్మ కన్యా సంక్రాంతి రోజు జన్మించారు అని భక్తుల నమ్మకం. రేపు దేశంలోని యంత్ర పరికరాల కార్మికులు, శిల్పులు, వడ్రంగులు, ఆభరణాల తయారీ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ పూజ చేస్తారు. రేపు విశ్వకర్మ పూజ చేయటం వలన మంచి భవిష్యత్తు ఉంటుంది అని, వారి వారి వృత్తులలో పురోభివృద్ధి ఉంటుంది అని, వారు ఉపయోగించే యంత్రాలు, పరికరాలు చక్కగా పనిచేస్తాయని కార్మికుల నమ్మకం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.